హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య వరల్డ్ కిచెన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు కూడా మీ ముందుకి ఒక లాంగ్ వీడియోతో వస్తున్నా అండి. అదేంటంటే ఎగ్ కాలీఫ్లవర్ ఫ్రై. సో దీన్ని సింపుల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నా అండి. కంప్లీట్ ఒక బుట్ట తీసుకున్నా. దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇక్కడ మీకు చూపించిన విధంగా కొంచెం బాయిల్ అయితే చాలండి. అలాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నా. ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అలానే ఒక బిగ్ సైజు టమాటోస్ని తీసుకున్నా. కొంచెం మెత్తగా ఉన్నవి అయితే మీకు టేస్ట్ బాగుంటుంది. సో ఒక 3 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అలానే ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నా. మీకు ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 4 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్, ఎగ్జాక్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం వేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. సో కొంచెం ఈ జీరా అనేది వేసిన తర్వాత కొంచెం అది చిటపెట్టలాడిన తర్వాత కొంచెం కలుపుకొని అందులోకి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ పచ్చిమిర్చిని నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా అండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇవేంటంటే కలర్ చేంజ్ అవ్వాలండి. మనకి ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇది హోమ్ మేడ్ అండి. నేను ప్రతిసారి మీకు చెప్తున్నా, నేను హోమ్ మేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బయట అనేవి కల్తీ ఉంటాయి కాబట్టి మనం హోమ్ మేడ్ చేసుకొని యూస్ చేసుకుంటే కూర అనేది కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. సో ఇది బాగా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో కాలీఫ్లవర్ని యాడ్ చేస్తున్నా అండి నేను. సో ఈ కాలీఫ్లవర్ని బాగా యాడ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలండి. సో కలుపుకొని కొంచెం మొత్తం అంతా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నా అండి. సో పసుపు కూడా యాడ్ చేసి కొంచెం బాగా అటు ఇటు మిక్స్ చేయాలండి. సో మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దాన్ని బాగా కుక్ అవనివ్వాలి. సో ఇక్కడ నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ అవనిచ్చానండి. ఆ తర్వాత 2 మినిట్స్ తర్వాత మీకు ఇలా కుక్ అవుతుంది. అంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి కొంచెం. సో మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఏవైతే టమాటీస్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటీస్ని యాడ్ చేస్తున్నా అండి నేను ఇక్కడ. సో వాటిని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. మొత్తం కూర అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. సో ఈవెన్గా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టమాటా అని మగ్గిన తర్వాత ఒక స్పూను, ఇక్కడ నేను 1.5 స్పూన్ తీసుకున్నా అండి కారం యాడ్ చేస్తున్నా. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా అండి. సో ఈ రెండింటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. కూరని అంతా బాగా దగ్గరికి కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని అలా ఉంచేసేయాలి. ఆ తర్వాత మూత తీసి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఆ టైంలో మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో ఆ ఎగ్స్ని పగలగొట్టేసి అందులో డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి. సో ఏదైతే ఎల్లోయిష్ ఉందో దాన్ని కొంచెం ఇలా స్క్రంబుల్ చేయాలి. స్క్రంబుల్ చేసి
కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే కుక్ అవనివ్వాలండి, దాన్ని కదపకూడదు. సో ఇలా ఏంటంటే అలా మూత పెట్టి మనం కుక్ చేయడం వల్ల మనకేంటంటే ఎగ్ స్మెల్ అనేది పోతుందండి. సో ఆ తర్వాత 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి దాన్ని ఈవెన్గా స్లోగా కుక్ చేసుకోవాలండి, కలుపుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ఏదైతే కొత్తిమీర కానీ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇది బాగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేస్తున్నా అండి. అయిపోయిందండి, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. అంతే అండి, సింపుల్ వేలో క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ లేదా రైస్లోకి కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.